నమస్కారం అండి. అష్యూరిటీ టాపిక్ అనేది రోజు రోజుకి కొత్తగా మలుపులు తిరుగుతుంది. రీసెంట్ గా ఒక వాయిస్ నోట్ అనేది బయటపడింది. నేను 1.5 కోటి వరకు ఇస్తా అని చెప్పి మాట్లాడుతుంది. 10 కోట్ల వరకు తీసుకొని హనీ ట్రాప్ విషయంలో ఇట్లా మోసం చేసి పెళ్లి చేసుకుంటా అని ప్రేమించి ఇప్పుడు 1.5 కోటి ఇస్తా అని చెప్పి బేరాలు అనేది ఆడుతోంది. మరి ఏమంటారు దీని గురించి? ఆమె నిజాయితీకి ఒప్పుకోవాలండి. వాస్తవానికి అష్యూరిటీ నిజాయితీకి ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆమె డబ్బులు తీసుకుని తిరిగిస్తా అంటుందంటే ఆమె గొప్ప మనసు అన్నట్టు. రామ్ గోపాల్ వర్మ కంటేనేమో పాదాలు నచ్చినాయి, పాదాలకు ముద్దు పెట్టిండు. మరి తర్వాత మనోనికి మరి ఏం నచ్చిందో నాకు అర్థం కాలే కానీ మనోనికి 9 కోట్ల రూపాయలు ఇచ్చిండంటే 9-10 కోట్లు ఇచ్చిండంటే అసలు మరి ఈమె దగ్గర ఏముందో నాకు అర్థం కాలేదు అసలు. ఏంటి 10 కోట్లు తీసుకొని 1.5 కోటి ఇస్తా అని చెప్పి ఇందులో వేణుస్వామి ఉన్నాడు, ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఇద్దరు ఉన్నారు ఇందులో. ఈ విధంగా అమ్మాయిలు ఎందుకు మారుతున్నారు? కానీ అష్యూరిటీ నిజాయితీ పర్రాలండి. 1.5 కోటి ఇచ్చి మిగతా డబ్బులు సెట్ అయినాక ఇస్తాను అంటే ఆమెకు నిజాయితీ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సెట్ ఏడైతుందండి, ఆమెకు ఆఫర్ లేని అసలు ఇండస్ట్రీ మొత్తము నడుస్తలేదు. ఇక అంతే అండి. 1.5 కోటి ఇచ్చి తర్వాత సెట్ అయినాక ఇస్తా అంటే ఆమె సెట్ ఎప్పుడు కావాలి, తర్వాత ఆయనకు డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి, సినిమా ఆఫర్లు ఎప్పుడు రావాలి, అవన్నీ ఉత్తమాటలు. ఏదైనా కూడా అమ్మాయిలకు సెలబ్రిటీలైనా సాధారణ వ్యక్తులైనా కూడా ఆ అమ్మాయిలకి ఇట్లా మోసపోయి ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి అటుకి అనవసరంగా ఇబ్బందులు పడద్దని చెప్పేసి తెలియజేస్తున్నా. ఏం చేస్తారండి? ఏం లేదండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, తాగుతారు, తింటారు, విలాసమైనటువంటి లైఫ్ ను అనుభవిస్తారు, బట్టలు కొనుక్కుంటారు, తిరుగుతారు, అంతే ఉంటది. ఏముంటది మళ్ళీ చూస్తే మరి డబ్బులన్నీ అయిపోయిన తర్వాత గొడవలు అవుతుంది ఎవరికైనా కూడా. ఇప్పుడు ఆయన 9 కోట్లు ఇచ్చేంత వరకు కూడా ఒక్కసారి కూడా బయటికి రాలే. అంటే ఈ విషయం నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఒక 4-5 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ అనుకుంటున్నా. ఎందుకంటే 9 కోట్లు ఇచ్చినట్టు ఒకటేసారి అయితే ఇవ్వలేడు కదా డబ్బులు. పెళ్లి చేసుకుంటామా, అదే 2018 నుంచి అంటే 8 సంవత్సరాల నుంచి, అంటే సంవత్సరానికి 1 కోటి రూపాయల చొప్పున ఇచ్చిండు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళకి ఇచ్చిన డబ్బులు గోడకి ఇచ్చిన సున్నం రెండు ఒకటి అండి. ఆడవాళ్ళకి ఇచ్చిన డబ్బులు వస్తాయా అండి? అడుగుతారు కదా మొగళ్ళు ఇవ్వండి. అది ఏదైనా కూడా అడగడం కరెక్ట్ కాదు. ఒప్పందానికి ఒప్పుకుంటే సరే, లేదు అనుకుంటే ఒకటండి గుర్తుపెట్టుకోండి, చట్టాలు కూడా ఆడవాళ్ళకే ఉన్నాయండి. నన్ను ఈ విధంగా చేసిండు, ఇబ్బంది చేసిండు అని చెప్పి కేసు ఫైల్ చేస్తే ఆ డబ్బులు 9 కోట్లు ఇచ్చినప్పుడు జైలుకి పోతాడు, వాళ్ళ డబ్బులు పోతే అది పోతారు. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టి ఎవరికి ఇప్పించామని అడుగుతారు. పోలీసులు కూడా ఏం చేస్తారండి, పైసలు ఎందుకు ఇచ్చారు, తీసుకున్న వాళ్ళని తిట్టారండి, ఇచ్చిన వాళ్ళని తిడతారు. న్యాయస్థానంలో కూడా ఏం చెప్తాయండి, మన దగ్గర డబ్బులు నీకోసం జవమంటావా అని చెప్పి తీర్పులు ఇస్తాయి. అప్పుడు ఏం చేస్తారండి, డబ్బులు ఎప్పుడే కూడా పైసలు ఇచ్చిన వాడే నష్టపోతారు. ఏదైనా కూడా ఇట్లా సెలబ్రిటీలను నమ్మి మీరు డబ్బులు మాత్రం ప్రజలారా ఎవరికి ఇవ్వద్దు. సెలబ్రిటీల దగ్గర ఏముండదు, మీరు అనుకున్నంత అంత డుల్లా ఉంటది. మీరు అనుకోకొని డబ్బులు ఇచ్చి అటు ఇబ్బంది పడుకోరి. మొన్న మంగిలి, ఇప్పుడు అష్యూరెడ్డి, మళ్ళీ రేపు రోజు ఎన్నైతే చూడాల్సి ఉంది. ఇంకా అంటే ఇప్పుడు ఆయన కూడా ఆల్రెడీ పెళ్ళైన తర్వాత కూడా ఈవిడ మీద ఉన్న మోహం ఏందని రామ్ గోపాల్ వర్మ కాక పాదాలు నచ్చినట్టు మరి ఆయనకి ఏం నచ్చినాయో మరి. అందుకే అది అంటున్నాండి, రామ్ గోపాల్ వర్మ అయితే పాదాల పైన ముద్దు పెట్టిండు కదా, తర్వాత ఈయనకేం నచ్చిందో మరి. రామ్ గోపాల్ వర్మ దగ్గర అదే అండి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా అట్లా నమ్మి మోసపోయి ఇష్టం వచ్చిన డబ్బులు ఇవ్వద్దు. పెళ్లి అయిన వాళ్ళు పెళ్ళైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది. పెళ్లి కాని అమ్మాయిల కోసం తిరిగితే ఇదే విధంగా అవుతుంది. మోసపోయే అబ్బాయిలకి ఏం చెప్తారు మీరు? మోసపోయే అబ్బాయిలకు ఒకటి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండి ఎవరిని కూడా నమ్మకుండా, మీకు పెళ్లి చేసుకోవాలనిపించే డైరెక్ట్ పోయి అమ్మ నాన్నలతో మాట్లాడి పెళ్లి చేసుకొని. మరి అంతేగాని మహిళలకు సపోర్ట్, పెళ్లి కాని మహిళలకు సపోర్ట్ చేయకుండా ఎవరికి చేస్తారండి? పెళ్ళైన వాళ్ళకి చేస్తారా?